హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. అదే ప్రపంచ జనాభా దినోత్సవం. అవును, ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన మనం ఈ రోజుని జరుపుకుంటాం. ఈ రోజు గురించి, దాని ప్రాముఖ్యత గురించి మరియు ఈ రోజు ఎందుకు ఇంత ముఖ్యమైనదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో రెడీనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. జనాభా దినోత్సవం గురించి ఒక చిన్న ఇంట్రో. ప్రపంచ జనాభా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జనాభా సమస్యల గురించి అవగాహన కల్పించడానికి జరుపుకునే ఒక అంతర్జాతీయ దినోత్సవం. ఈరోజు మన గ్రహం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటైన జనాభా పెరుగుదల గురించి చర్చించడానికి, ఆలోచించడానికి మరియు పరిష్కారాలను కనుగొనడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ఈ రోజు యొక్క థీమ్ ఏంటంటే, న్యాయమైన మరియు ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి యువతను శక్తివంతం చేయడం. ఈ థీమ్ యువత శక్తి, స్తరాలు మరియు సమానత్వంపై దృష్టి పెడుతుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా? మరి ఈ రోజు ఎందుకు ఇంత ముఖ్యమైనది? రండి, దాని గురించి ఇంకా తెలుసుకుందాం. ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క చరిత్ర. ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క మూలాలు 1987వ సంవత్సరంలో మొదలయ్యాయి. ఆ రోజు ప్రపంచ జనాభా 5 బిలియన్ల మార్కును చేరుకుంది. ఈ సందర్భంగా ఐక్యరాష్ట్ర సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే UNDP ఈ రోజుని జనాభా సమస్యల గురించి అవగాహన కల్పించే దినోత్సవంగా గుర్తించింది. 1990లో మొదటిసారిగా ఈ రోజు 90 దేశాలలో జరుపుకోబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడుతోంది. ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, జనాభా పెరుగుదల వల్ల కలిగే సవాళ్ల గురించి, వాటి పరిష్కారాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. జనాభా సమస్యలు అంటే కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు. అవి కుటుంబ నియంత్రణ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు మరియు ఆరోగ్యం వంటి అనేక అంశాలను కవర్ చేస్తాయి. ప్రపంచ జనాభా యొక్క ప్రస్తుత స్థితి మీకు తెలుసా ఫ్రెండ్స్? ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 8 బిలియన్లకు పైగా ఉంది. అవును, 2011వ సంవత్సరంలో మనం 7 బిలియన్ల మార్కును చేరుకున్నాం మరియు ఇప్పుడు మనం 8 బిలియన్లను దాటిపోయాము. ఐక్యరాష్ట్ర సమితి అంచనాల ప్రకారం 2030 సంవత్సరం నాటికి ఈ సంఖ్య 9 బిలియన్లకు మరియు 2050 సంవత్సరం నాటికి 2 బిలియన్ల 700 మిలియన్లకు చేరుకుంటుంది. ఇది నిజంగా ఆలోచించదగిన విషయం కదా? భారతదేశం ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రస్తుతం మన దేశ జనాభా 1 బిలియన్ 400 మిలియన్లకు పైగా ఉంది. 2030 సంవత్సరం నాటికి భారతదేశం చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని అంచనా. ఇది మనకు గర్వకారణం కావచ్చు, కానీ దీనితో పాటు అనేక సవాళ్లు కూడా వస్తాయి. జనాభా పెరుగుదల యొక్క సవాళ్లు. జనాభా పెరుగుదల అనేది కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు. ఇది వనరులు, పర్యావరణం, ఆరోగ్యం మరియు ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, జనాభా పెరుగుదల వల్ల నీటి కొరత, ఆహార లోటు మరియు ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో పట్టణీకరణ, అడవుల నిర్మూలన మరియు కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలు కూడా పెరుగుతాయి. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? ప్రతి 14 నెలలకు మన ప్రపంచ జనాభా 100 మిలియన్ల సంఖ్యలో పెరుగుతోంది. ఇది ఒక భారీ సంఖ్య కదా? ఈ వేగవంతమైన పెరుగుదల మన వనరులపై ఒత్తిడిని పెంచుతోంది. అందుకే జనాభా నియంత్రణ మరియు సుస్థిర అభివృద్ధి గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం థీమ్ గురించి. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే, న్యాయమైన మరియు ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి యువతను శక్తివంతం చేయడం. ఈ థీమ్ యువతపై దృష్టి సారిస్తుంది. ఎందుకంటే యువత అనేది మన భవిష్యత్తు. వారికి సరైన విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ఉపాధి అవకాశాలు అందించడం ద్వారా మనం సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించగలం. ఈ థీమ్ మహిళల సాధికారత మరియు లింగ సమానత్వంపై కూడా దృష్టి పెడుతుంది. మహిళలకు విద్య మరియు ఆర్థిక స్వాతంత్ర్యం అందించడం ద్వారా మనం జనాభా నియంత్రణ మరియు సమాజ అభివృద్ధికి దోహదపడగలం. ఉదాహరణకు, విద్యావంతులైన మహిళలు తమ కుటుంబ పరిమాణాన్ని నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణలో మన పాత్ర. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచించాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం ఏమి చేయగలం? మొదటి విషయం, అవగాహన కల్పించడం. మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంతో ఈ అంశం గురించి చర్చించాలి. సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనం. వరల్డ్ పాపులేషన్ డే, సుస్థిరాభివృద్ధి వంటి హ్యాష్ట్యాగ్లతో మనం ఈ సమస్యల గురించి పోస్ట్ చేయవచ్చు. రెండవది, కుటుంబ నియంత్రణ గురించి విద్యను ప్రోత్సహించడం. ఆరోగ్య సంరక్షణ సేవలకు అందుబాటు మరియు గర్భనిరోధక సాధనాల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. మూడవది, మహిళలు మరియు యువతకు విద్య మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం. ఇవి జనాభా నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. పర్యావరణంపై జనాభా ప్రభావం. జనాభా పెరుగుదల మన పర్యావరణంపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది.
ఎక్కువ జనాభా అంటే ఎక్కువ వనరుల వినియోగం, ఎక్కువ కాలుష్యం మరియు ఎక్కువ ఒత్తిడి. ఉదాహరణకు, పట్టణీకరణ వల్ల అడవులు నాశనం అవుతున్నాయి, జీవవైవిధ్యం తగ్గుతోంది మరియు వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. అందుకే సుస్థిర జీవన విధానాలను ప్రోత్సహించడం చాలా అవసరం. మనం రీసైక్లింగ్, శక్తి సామర్థ్యం మరియు పునర్వినియోగ వనరుల వాడకాన్ని పెంచాలి. ఉదాహరణకు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి పరిష్కారాలు మన పర్యావరణ ఒత్తిడిని తగ్గించగలవు. అదే సమయంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెట్లు నాటడం వంటి చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పును తీసుకొస్తాయి. భారతదేశంలో జనాభా సమస్యలు చాలా ప్రత్యేకమైనవి. ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు అత్యధిక జనాభా కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రం ఒక్కటే దాదాపు 20 కోట్ల జనాభాను కలిగి ఉంది. ఇది చాలా దేశాల కంటే ఎక్కువ. అందుకే భారత ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2 బిడ్డల నిబంధనను ప్రోత్సహిస్తోంది. ఈ నిబంధన ప్రకారం 2 బిడ్డలకు మించి పిల్లలు కలిగిన వారు కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోవచ్చు. అదే సమయంలో ఒకే బిడ్డను కలిగిన దంపతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇలాంటి చర్యలు జనాభా నియంత్రణలో గణనీయమైన మార్పును తీసుకొస్తాయి. యువత శక్తి మరియు భవిష్యత్తు. ఈ సంవత్సరం థీమ్ యువత శక్తిపై దృష్టి పెడుతోంది. యువత అనేది మన సమాజం యొక్క బలం. వారికి సరైన మార్గదర్శనం, విద్య మరియు అవకాశాలు అందిస్తే వారు సమాజాన్ని మార్చగలరు. ఉదాహరణకు, యువతకు లైంగిక విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ఉపాధి అవకాశాలు అందించడం ద్వారా మనం జనాభా నియంత్రణ మరియు సుస్థిర అభివృద్ధిని సాధించగలం. మన దేశంలో యువత జనాభా దాదాపు 65%. ఈ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకుంటే మనం ఒక శక్తివంతమైన దేశంగా మారగలం. అందుకే విద్యా సంస్థలు, ప్రభుత్వాలు మరియు సమాజం కలిసి యువతకు మద్దతు ఇవ్వాలి. ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ఉద్దేశ్యాలు. ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, జనాభా సమస్యల గురించి అవగాహన కల్పించడం. రెండవది, కుటుంబ నియంత్రణ మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రోత్సహించడం. మూడవది, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను పెంపొందించడం. నాలుగవది, సుస్థిర అభివృద్ధి కోసం పనిచేయడం. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు పౌరులు కలిసి పనిచేయాలి. ఉదాహరణకు, శ్రీలంకలో UNFPA ఒక టెలికాం సంస్థతో కలిసి 2 మిలియన్ల మందికి జనాభా సమస్యల గురించి టెక్స్ట్ మెసేజ్ల ద్వారా అవగాహన కల్పించింది. ఇలాంటి సృజనాత్మక చర్యలు మనకు ఆదర్శంగా నిలుస్తాయి. మనం ఏమి చేయగలం? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా, మనం ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? చాలా సులభం ఫ్రెండ్స్. మొదట, మనం మన చుట్టూ ఉన్నవారితో ఈ అంశం గురించి మాట్లాడాలి. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేయండి. ప్రపంచ జనాభా దినోత్సవం హ్యాష్ట్యాగ్ని ఉపయోగించి మీ ఆలోచనలను వ్యక్తం చేయండి. రెండవది, స్థానిక కార్యక్రమాలలో పాల్గొనండి. చాలా సంస్థలు జనాభా సమస్యల గురించి సెమినార్లు, వర్క్షాప్లు మరియు వెబినార్లను నిర్వహిస్తాయి. వాటిలో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంచుకోండి. మూడవది, స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇవ్వండి. మహిళా హక్కులు, ఆరోగ్య సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే సంస్థలకు మీ సమయం లేదా డబ్బును దానం చేయండి. ఒక ఆసక్తికరమైన కథ. మీకు ఒక చిన్న కథ చెప్పనా? బ్రెజిల్లో UNFPA ఒక వీడియోను తయారు చేసింది. ఇందులో పేదరికం, విద్య మరియు లింగ హింస గురించి మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ వీడియో స్థానిక అధికారులు, సమాజ సభ్యులు మరియు సంస్థల మధ్య చర్చలను రేకెత్తించింది. ఇలాంటి చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పును తీసుకొస్తాయి. ముగింపు. ఫ్రెండ్స్, ప్రపంచ జనాభా దినోత్సవం కేవలం ఒక రోజు గురించి కాదు. ఇది మన భవిష్యత్తు గురించి, మన గ్రహం గురించి మరియు మన పిల్లల గురించి. ఈ రోజు మనకు ఒక అవకాశాన్ని అందిస్తుంది, మన సమాజాన్ని, మన పర్యావరణాన్ని మరియు మన భవిష్యత్తును మెరుగుపరచడానికి. కాబట్టి ఈరోజు ఒక చిన్న చర్య తీసుకోండి. ఒక పోస్ట్ షేర్ చేయండి, ఒక చర్చలో పాల్గొనండి లేదా ఒక చెట్టు నాటండి. ప్రతి చిన్న చర్య ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను మీకు అందిస్తూ ఉంటాము. కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను షేర్ చేయండి. మీరు ఈ రోజును ఎలా జరుపుతారు? ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారా? మాకు తెలియజేయండి. అంతేకాదు, మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.